చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి మార్నింగ్ దగ్గర 2 hours నీ వాక్యాన్ని యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్కై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని చూడగా మీరు సహాయం చేయండి. యేసుప్రభు వారు మృత్యుంజయుడు, ఆ తర్వాత ఆరోహణం అవటం, పరలోకంలో మా యొక్క ప్రతినిధిగా ఉండటం, రెండో రాకడ కోసం ఎదురు చూడటం, ఈ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేయమని, నాయన నా గొంతుకుని మీరు ముట్టి నాయన నెమ్మదిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. సో మార్నింగ్ మనము చూసినటువంటి విషయాల్లో ప్రవచనాల యొక్క నెరవేర్పు, యేసుప్రభు వారు ముందుగా ఆయన ప్రవచనాలని నెరవేర్చుకొని రావటం అనేది చూస్తూ ఉన్నాం. రెండోది ఆయన ప్రవేశం, అసాధారణమైనటువంటి ప్రవేశం కన్యక ద్వారా. మూడోది విలక్షణమైనటువంటి జీవితం, పాపరహితమైన జీవితం, అసాధారణమైనటువంటి సవాళ్ళు. నాలుగోది శక్తిని ప్రదర్శించేటువంటి జీవితం, అద్భుతాలు. ఐదోది ఉద్దేశపూర్వక జీవితం, క్రైదనము, వెల, మరణము, అక్కడ దాకా మనం చూసాం. ఇప్పుడు ఐదోది అధికారానికి అంతిమ రుజువు, పునరుద్ధానం. యేసుప్రభు వారిని సూచన అడిగారు, మీరు దేవుని కుమారుడు పరలోకం నుంచి మా కోసం వచ్చారంటానికి రుజువు ఏంటి అని అంటే, నేను ఒక రుజువు ఇస్తాను, మీరు నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చెప్పినట్లుగా ఆయన తిరిగి లేవటం అనేది జరిగింది. అది జరిగిందా, 3వ దినాన తిరిగి లేచారా లేదా అన్న దాన్ని మనం చూద్దాం. అయితే చిన్న పరిచయం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము జరిగే ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. 1995 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు ఎలాగ దాన్ని చూడగలుగుతాము అని అంటే కనుక, పరిస్థితుల నుంచి మనము రుజువులను సేకరించి దాన్ని బట్టి జరిగిందా లేదా అని నిర్ధారించడానికి అది దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. సరే, యేసు ప్రభు వారు శుక్రవారం ఆయన సిలువేశారు. పొద్దున్న 9 గంటలకి, రమరమి 3 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయారు. ఒకవేళ చనిపోకపోయినా ఏం చేసి ఉండేవాళ్ళు అంటే, ఆయన కాళ్ళు ఇరక్కొట్టేసి సమాధిలో పడేసి ఉండేవాళ్ళు. ఎందుకు అని, సమాధి కాదు, ఆ ముందున్నటువంటి వ్యాలీ, ఆ లోయలో పడేసి ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారు అప్పటికే చనిపోయారు. ఎందుకంటే కాళ్ళు ఇరక్కొట్టేస్తారు అని అంటే కనుక, యేసు ప్రభు వారిని సిలువేసింది శుక్రవారం. శనివారం యూదుల ఆచారం ప్రకారము, అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది వాళ్ళ లెక్క ప్రకారం. ఆ టైంకి సెలవు మీద మనిషి ఉండకూడదు. అందుకనే 4 గంటల ప్రాంతాలకి కాళ్ళు 2 ఆటలను ఎరగొట్టేస్తే రక్తం అంతా కారిపోయి వాళ్ళు చనిపోతారు అన్నమాట. సో యేసుప్రభుకి అటు ఇటు కూడా 2 దొంగలు ఉన్నారు, వాళ్ళు కాళ్ళు ఎరగొట్టేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చచ్చిపోయినట్లు కనబడ్డాడు. అయితే వాళ్ళకి రుజువు కావాలి, ఆయన నిజంగా చనిపోయాడా లేదా అనేది. అందుకని ఏం చేశారంటే, ఒక బళ్ళెం తీసుకొని ఆయన పొడిస్తే ఈ మధ్యలో మనకి గుండెకాయ ఉంటుంది కదా, ఈ గుండెకాయ ఒక సంచిలో ఉంటుంది. ఆ సంచి పేరు పెరికార్డియం అంటారు. ఆ సంచిలో కొంచెం ద్రవము లాంటిది ఉంటుంది. ఆ ద్రవం మధ్యన మన గుండెకాయ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు పొడిచినప్పుడు ఆ పెరికార్డియం ఆ సంచికి తగిలి దాంట్లోంచి ఇలా బయటికి లాగినప్పుడు రక్తము నీళ్లు కారాయని యోహాను 19:36లో రాస్తాడు. సో ఈ నీళ్ళేమో పెరికార్డియంలోంచి వచ్చాయి, రక్తమేమో ఆ గుండెకాయలోంచి బయటకు వచ్చినటువంటి ముక్కలు. అయితే విషయం ఏంటంటే, ఇది మరణం జరిగింది అంటానికి ధృవీకరణ అన్నమాట. ఏ అనంటే, మనిషి బతికే ఉంటే రక్తము నీళ్ళల్లో కలిసిపోయి ఉండేది, కానీ కలవలేదు. పాలు ఇరిగిపోతే కనుక పాలు నీళ్ళు ఎలా వేరైపోతాయో, రక్తము నీళ్లు వేరైపోవటం బట్టి మనకేమర్థమవుతుందంటే మనిషి చనిపోయాడు అని అర్థం అనమాట. సో మనిషి చనిపోయాడని ధృవీకరించుకొని పిలాతుతో చెప్తే, వాళ్ళు ఎవరో 2 వచ్చారు, వాళ్ళకి శవం కావాలంటే ఇచ్చేయండి అన్నారు. ఎవరా 2 అంటే
అరిమతయి అయినటువంటి యోసేపును నికోదేము వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఏం చేసి ఉంటారంటే గబగబా ఒక టవల్ లాంటిది తీసుకొని, ఒక పెద్ద దుప్పటి లాంటిది, ఆ దుప్పటి మధ్యలో యేసుప్రభుని పడుకోబెట్టి ఆ దుప్పటిని చుట్టేసేసి చుట్టూ కూడా వాళ్ళు సమాధిలో గబగబా పెట్టారు. ఎందుకని గబగబా పెట్టేయాలి అని నేను అంటున్నానంటే, శుక్రవారం మనకైతే రాత్రి 12 గంటలకి తారీఖు మారుతుంది, కానీ యూదులకి సాయంత్రం 6 గంటలకు మారుతుంది అన్నమాట తారీఖు. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఒక రాత్రి ఒక పగలు అయితే కనుక వాళ్ళకు ఒక రోజు అన్నమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క. రోజు అనే పదం యూదులకి లేదు. వాళ్ళు రోజులు లెక్కేసుకుంటారంటే 3 రాత్రులు 3 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళు. ఇది వాళ్ళు లెక్కేసుకునేటువంటి పద్ధతి, యూదులు లెక్కేసుకునే పద్ధతి అదనమాట. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 రోజులు అని అర్థం. ఇప్పుడు 3వ రోజున వస్తాను అంటే 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తారు. అది వాళ్ళ భాష. ఆ భాషను పట్టుకొని మన భాషలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు సరిగ్గా అర్థం కాదు. అది వాళ్ళ భాష, వాళ్ళ భాషలోనే మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ విధంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సబ్బాత్ స్టార్ట్ అవుద్ది కాబట్టి బహుశా వీళ్ళు 5 ప్రాంతాల లోపల సమాధి చేసేసేసి, అర్థమైందా, ఇంటికి వచ్చి స్నానం చేసి వాళ్ళు గబగబా పడుకొని ఉంటారు, రెస్ట్ తీసుకొని. శనివారం బయట రాకూడదు. కానీ శనివారం ఏం జరిగిందంటే, యోధా మత నాయకులు పిలాత్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈయన 3వ రోజున తిరిగి లేస్తానంటున్నాడు, 3వ రోజు అంటే కనుక శనివారం సాయంత్రం 6 గంటలకే అంటే అప్పుడు పిలాత్ గారు ఏం చేస్తారంటే దానికి సమాధికి చుట్టూ ఉన్నటువంటి ఆ సమాధి చుట్టూ 16 మంది సైనికులను పెడతాడు. 4 కాపలా కాస్తారు, 12 మంది పడుకుంటారు. ప్రతి 4 గంటలకి డ్యూటీ మారుతారన్నమాట. ఆ విధంగా 16 మంది సైనికులను పెట్టేశారు. తర్వాత ఈ సమాధి రాయి ఉంటుంది కదా, ఈ సమాధి రాయి ఉంటుంది కదా, ఆ రాయికి వాళ్ళు పైనుంచి కింద దాకా తాడులాగా పెట్టి వాళ్ళు కీలు పూసి వాళ్ళు సీల్ చేశారన్నమాట, ముద్ర వేశారు. దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆదివారం తెల్లారేటప్పటికి ఆ రాయి పక్కకు డొర్లిపోయి ఉండదు. లోనికి వెళ్ళి చూస్తే యేసుప్రభు వారి యొక్క బాడీ లేదు. ఆడవాళ్ళు వెళ్ళి మొదట చూశారు. ఇక వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట, ఇది జరిగింది. ఇప్పుడు యేసుప్రభు వారు నిజంగా తిరిగి లేచారా లేదా, ఇది మనకు ఉన్నటువంటి ప్రశ్న. దానికి నా వాదన ఈ విధంగా ఉంటుంది. చూడండి, యేసుప్రభు వారి సమాధి శవం లోనున్నది అంటే కనుక ఆక్రమించబడింది. మరి లోనుండి కూడా వీళ్ళు యేసుప్రభు సమాధి ఖాళీగా ఉందని ఎందుకు అంటున్నారు? అబద్ధాలు ఆడుతున్నారేమో, మోసం చేస్తున్నారేమో, ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, లేదు సార్ ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీ అయింది? ఇవి మనకి 2 పద్ధతులు. అయితే నిజంగా బాడీ ఉంది, లేదు బాడీ పోయింది. బాడీ ఉంది అని అంటే కనుక ఏం జరుగుండి ఉంటుంది? పొరపాటేమో. పొరపాటు అంటే యేసుప్రభుని ఒక సమాధిలో పెట్టి ఇంకో సమాధిలో ఎత్తుతున్నారేమో, ఇది కొంతమంది యొక్క వాదన. కొంతమంది ఏమని చెప్తారంటే, కాదు సార్, చాలా సమాధులు ఉంటాయి కదా, వీళ్ళు పొరపాటున వేరే సమాధి ఎత్తుతున్నారేమో ఖాళీగా ఉందని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. ఆ వాదన సరిపోదు. ఎందుకు సరిపోదనంటే, యేసుప్రభు వారిని పాతిపెట్టింది సమాధుల తోటలో కాదు. యేసుప్రభు వారిని పాతిపెట్టింది ప్రైవేట్ తోటలో. ప్రైవేట్ తోటలో ఒకటే సమాధి ఉంది. ఒకటే సమాధి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే సమాధులు లేవు కాబట్టి వేరే సమాధి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే భ్రాంతులు, అంటే హలూసినేషన్. తిరిగి లేస్తాడు అనుకున్నారు, అందుకే లేచాడని వీళ్ళకి ఫీలింగ్ వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు. పోనీ వీళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్ అనుకుందాం, యేసుప్రభు తిరిగి లేచాడని. మరి బాడీ ఉండాలి కదా అక్కడ, బాడీ ఎందుకు లేదు? దానికి సమాధానం లేదు. రెండోది భ్రాంతి ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా లేస్తాడనేటువంటి నమ్మకం ఉంటే. కానీ యేసుప్రభు వాళ్ళు శిష్యులు అది నమ్మలేదు కదా. తోమ ఏమన్నాడు? నేను గాయంలో ఏలు పెడితే కానీ నమ్మను అన్నాడు కదా. అలాంటి వ్యక్తికి భ్రాంతి, హలూసినేషన్ అనేది ఎలా కలుగుద్ది? కలగదు. కాబట్టి అది కూడా కాదు. ఇక ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందంటే, శవాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, దొంగతనం చేశారని. ఎవరు ఎత్తుకెళ్తారు? యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్తారు, లేకపోతే యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్తారు. యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్తే వీళ్ళు యేసుప్రభు గురించి బోధిస్తున్నప్పుడు శవం మా దగ్గర ఉందరా అంతే సరిపోద్ది కదా. అలా జరగలేదు.
మరి యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్ళారంటే వాళ్ళు ఎత్తుకెళ్ళే అంత ధైర్యం వాళ్ళకు ఉందా? లేదు. వాళ్ళు పిరికి బందలు. పైగా వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఎలాగంటే మేము పడుకొని నిద్రపోతున్నాం సార్, అప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారని. మీరు పడుకొని నిద్రపోతూ ఉంటే మీరు పడుకొని నిద్రపోతూ ఉంటే యేసుప్రభు శిష్యులు వచ్చారని మీకు ఎవరు చెప్పారా? మీకు ఎలా తెలుసురా అంటే దానికి సమాధానం లేదు. అంటే అబద్ధం ఆడుతున్నారంటానికి అది నిదర్శనం. ఇక 4వది మూర్ఛ. యేసుప్రభు వారు సిలువ మీద మూర్ఛిల్లారు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు. సూన్ అంటారు దాన్ని. చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన సమాధిలో పెట్టేశారు. ఆయన్ని సమాధిలో పెట్టేశారు. లోంచి నీళ్ళు ఎలా బయటకు వచ్చినాయి? ఆడు అప్పుడైనా చచ్చిపోవాలి కదా. ఇది అద్భుతం నెంబర్ 1. రెండోది, ఒళ్ళంతా గాయాలు ఉన్న వ్యక్తికి రెండో రోజుకి జ్వరం ఉంటుంది కదా. ఆ జ్వరం ఉన్న వ్యక్తి తన కట్లు తాను ఎలా ఇప్పుకోగలుగుతాడు? ఇప్పలేడు కదా. ఇది 2. 3, చేతికి గాయాలు ఉన్నాయి కదా. ఆ చేతికి గాయాలు ఉన్నప్పుడు ఆ గాయాల్లోంచి రసి కారుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అతి బరువైనటువంటి ఆ రాయి 8 మంది తోస్తే కానీ జరగనటువంటి ఆ రాయిని ఈయనొక్కడే జరపగలిగాడా? అది 3వ అద్భుతం. 4వది, 16 మంది సైనికుల్ని ఏ విధంగా తప్పించుకోగలిగాడు? ఇది 4వది. భయభ్రాంతులుగా ఉన్నటువంటి శిష్యుల్ని ఏ విధంగా ఒప్పించగలిగాడు? ఇది 5వది. కాలికి మేగుచ్చుకొని ఉంటే అక్కడ నుంచి భారతదేశం మంచు ప్రదేశంలో ఎలా నడుచుకుంటూ వచ్చాడు? ఇవి అన్నీ కూడా అద్భుతాలుగానే ఉండిపోతాయి. దాని బదులు ఒక అద్భుతం నమ్మితే బాగుంటుంది, యేసుప్రభు వారు తిరిగి లేచాడు అని. ఓకే, సరే. యేసుప్రభు వారు తిరిగి లేచాడని మనం ఎలా చెప్తాం? మొట్టమొదటి దుస్తులు, సమాధి దుస్తులు. యేసుప్రభు వారి యొక్క సమాధి దుస్తులు ఉన్నటువంటి పద్ధతిని బట్టి యేసుప్రభు వారు తిరిగి లేచారని చెప్తారు. ఎలా అంటే, ఇప్పుడు సీతాకోచిలుక ప్యూపా దశలో ఉన్నప్పుడు గూడులాగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గూడులోంచి బయటకు వచ్చేస్తుంది. చిలక బయటకు వచ్చేస్తే కానీ గూడు అలాగే ఉండిపోద్ది. యేసుప్రభు వారికి చుట్టూ వేసినటువంటి బట్ట గూడులాగా అలా ఉండిపోయింది. లోన మాత్రం బాడీ లేదు. అంటే బట్టలు అలాగే ఉన్నాయి, లోన మాత్రం బాడీ లేదు. ఆ దుస్తులను బట్టి శిష్యులను నమ్మారు. రెండోది ఏంటంటే, ఈ తలకు చుట్టిన పాగా లేదా చక్కగా మడత పెట్టి పక్కన ఉంచారు. ఆ పక్కన మడత పెట్టి ఉంచడం అనేది దేనికి సాదృశ్యం అంటే యూదుల భాషలో నేను మళ్ళీ వస్తాను అని అర్థం అన్నమాట. సో దీన్ని బట్టి యేసుప్రభు వారు తిరిగి లేచాడంటానికి ఇది ఒక రుజువు. రెండోది, భద్రత వాళ్ళు పారిపోయారు. చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఉండాలి కదా, వాళ్ళు లేరాళ్ళు, పారిపోయారు. మూడోది ఏంటంటే, యేసుప్రభు వారు తిరిగి లేచిన ఊర్లే, ఏ ఊర్లో అయితే తిరిగి లేచాడో 50వ రోజు శిష్యులు బోధించడం మొదలుపెట్టారు. పేతురు వీళ్ళంతా కూడా పెంతుకొస్త దినాన్న యేసుప్రభు వారు తిరిగి లేచారు, కావాలంటే వెళ్ళి సమాధి చూడండి, అది ఖాళీగా ఉందని. 50 రోజుల్లో పుకారు లేపటం అనేది అసాధ్యం. 4వది, శిష్యుల యొక్క జీవితాలన్నీ కూడా మారిపోయాయి, మారిన జీవితాలు. కాబట్టి ఈ 4 పాజిటివ్, యేసుప్రభు వారు తిరిగి లేచారు అంటానికి పాజిటివ్ రుజువులుగా మనకి కనబడతా ఉన్నది. సరే, యేసుప్రభు వారు తిరిగి లేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటి అనేది నూతన కొత్త నిబంధనలో యేసుప్రభు వారు తిరిగి లేవటం గురించి 104 సార్లు ప్రస్తావించారు. 104 సార్లు ప్రస్తావించారు, 104 టైమ్స్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానం గురించే. 17 నుంచి 19 దాకా క్రీస్తు లేపబడని ఎడల అని 3 విషయాలు రాస్తాడు. క్రైస్తవ విశ్వాసం దీని మీదే. అంటే ఆయన తిరిగి లేవలేదంటే మనకు విశ్వాసం వేస్ట్. క్రైస్తవ నిరీక్షణ దీని మీద. యేసుప్రభు తిరిగి లేవలేకపోతే నిరీక్షణ లేనట్టే. క్రైస్తవ బోధకు పునాది ఇదే. ద పవర్ ఆఫ్ గాస్పుల్ ఈజ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సువార్త యొక్క శక్తి పునరుద్ధానం మీద ఆధారపడింది. క్రైస్తవ ఆరాధన శనివారం, సబ్బాతు నుండి ఆదివారం ప్రభు దినమునకు మారటానికి కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం.
మరణ పునరుద్ధానం లేకపోతే యేసుక్రీస్తు అబద్ధకుడే. ఆయన నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు కదా, అది అబద్ధంగా మారిపోతూ ఉంటుంది. నాలుగోది, యేసుక్రీస్తు అనుటకు పునరుద్ధానం ప్రాముఖ్యమైనటువంటి రుజువు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, పంపించబడ్డవాడు, రక్షకుడు. యేసు అనేటువంటి ఈయన రక్షకుడు అని నమ్మాలంటే ఒకే ఒక రుజువు. ఏంటి ఆ రుజువు అంటే పునరుద్ధానం. ఆ పునరుద్ధానము జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఎలాంటి శరీరంతో లేచారు? మనకుండేటువంటి అనుమానాలన్నీ టకటకా తీర్చేస్తున్నాను. తర్వాత అయ్యగారు ఒప్పుకుంటే మేబీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే కనుక తీరుస్తాను ఈ అంశం మీద. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు అది మహిమ శరీరం, మామూలు మానవ శరీరం కాదు. కానీ మానవ శరీరాన్ని పోలున్నది. యేసుక్రీస్తు శరీరం మీద గాయాలు చూశారు, గుర్తుపట్టారు. కానీ మూసిన గదిలోకి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అది మామూలు శరీరంలాగా కనబడుతుంది, కానీ మామూలు శరీరం కాదు. మామూలు శరీరంలాగా కనబడుతుంది, కానీ మామూలు శరీరం కాదు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఉన్నట్టుండి ఒకేసారి తప్పించుకోవడం, కనబడకుండా వెలిగిపోవడం ఆ శరీరం యొక్క ప్రత్యేకత. ఫిలిప్పీ 3:21 మన దీన శరీరం తన మహిమ గల శరీరం నాకు సమరూపంగా గలదానిగా మార్చును. మనం కూడా చనిపోయిన తర్వాత పునరుద్ధానముడైనప్పుడు అదే శరీరం గలవారమే అవుతాయి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. రోమా 6:5 నూతన జీవము, 1 కొరింథీ 5:43 మహిమ గలదిగా లేపబడును. సో అంటే యేసయ్య శరీరము మామూలు శరీరంలాగా ఉంటుంది, కానీ అది మహిమ శరీరం. యేసు ప్రభు వారు తిరిగి లేవటం బట్టి జరిగింది ఏంటి? మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. భరోసా. ఎంతమంది అయితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరికీ ఒక భరోసా ఉంటుంది. ఏమనంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను చచ్చిపోయినప్పుడు కూడా తిరిగి లేస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఉంటాను. అది భరోసా. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితో పాపంపై విజయం. మీలో చాలామందికి ఇప్పటికి కూడా పాపపు బానిసత్వం ఉంటుంది. అది చిన్న చిన్న బలహీనతలు అవ్వచ్చు, లేకపోతే అలవాట్లు అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు. మనం చేయగలిగేది ఏంటంటే పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించాలి. ప్రభువా, ఆ శక్తితో నాకు విజయాన్ని అనుగ్రహించాలి. యేసుక్రీస్తు సజీవుడు, సహవాసం చేసే భాగ్యము సాధ్యమైంది. యేసయ్య చచ్చిపోయి సమాధిలో లేడు, యేసయ్య తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు ఇక్కడుండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే ఆయన మనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. సజీవుడైన యేసుక్రీస్తే మన ఉద్దేశము, గురి, గమ్యము. యేసుక్రీస్తు మరణంపై విజయము, మరణ భయము నుండి విడుదల. చావుంటే నిజమైనటువంటి విశ్వాసులకి భయం ఉండకూడదేక. బాధ ఉంటుంది. చావు బాధ కలిగిస్తుంది, కానీ భయాన్ని కలిగించకూడదు. బాధ ఎందుకు కలిగిస్తుంది అంటే ఎడబాటు కలుగుద్ది కాబట్టి. భయం ఎందుకు కలిగిస్తుంది అంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి. క్రైస్తవులకు భయం ఉండకూడదు, కానీ బాధ ఉండటం అనేది సహజమే. నిత్య జీవితం గూర్చి నిరీక్షణ ఈ పునరుద్ధానం బట్టి. సో మై ఫ్రెండ్స్, నేను ఇప్పటికీ 6 విషయాలు మీకు చెప్పేశాను. ప్రవచన నెరవేర్పు, అసాధారణమైనటువంటి ప్రవేశం, విలక్షణమైనటువంటి జీవితం, శక్తి ప్రదర్శించే జీవితం, ఉద్దేశపూరితమైనటువంటి జీవితం, అధికారానికి అంతిమ రుజువు పునరుద్ధానం, సార్వత్రిక ప్రభావం. యేసు ప్రభు గురించి తెలియనటువంటి దేశము లేదు ఈరోజు. అతి వేగంగా సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూ ఉన్నది. ప్రపంచంలో ఈరోజు 7,388 భాషలు ఉన్నాయి. 7,388 భాషలు. ఈ 7,388 భాషల్లో ఇప్పటికీ బైబిల్ 95% బైబిల్ భాషల్లోకి మార్చబడింది. 95%. ఇంకా కొద్ది భాగంలోనే ఉన్నది. దీంతో అర్థమవుతుంది సార్వత్రికమైనటువంటి ప్రభావం ఈ సువార్త కలిగిస్తూ ఉందని. ఈ 7 కారణాలు యేసుప్రభుకు ఒక్కడికే ఉన్నాయి. యేసుప్రభుకు ఒక్కడికే. కాబట్టి యేసుప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడు, దేవుడు. అయితే యేసుప్రభు నిజమైన రక్షకుడు, దేవుడు అయితే ఆయన దేవుడని ఒప్పుకున్నాడా? ఆయన దేవుడని చెప్పుకున్నాడా తనకు తాను? మనలో చాలామందికి ఈ అనుమానాలు ఉంటే తీరుస్తున్నాను. ఉదాహరణకి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఎలా ఉంటుందంటే యెహోవాని తప్పించి ఇంకెవరిని ఆరాధించినా కూడా అది విగ్రహారాధన అని అన్నారు.
అలాంటి విగ్రహారాధన చేస్తే కనుక, ఇంకెవరినైనా దేవుడని చెప్తే కనుక అది పాపం. యూదులకు అది తెలుసు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 14-15 వచనాల్లో అపోస్తులైన బర్నబాయు పౌలును తమ వస్త్రములు చించుకొని ఆరాధన తృణీకరించారు. మనుషుల్ని ఎప్పుడైనా మనుషుల్ని ఆరాధిస్తే యూదులు ఒప్పుకోరు, దేవదూతలు కూడా ఒప్పుకోరు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. సో దేవునికి తప్పించి ఎవరికి నమస్కారం చేయకూడదు. ఈ 3 రిఫరెన్సెస్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుని మాత్రమే ఆరాధించాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు ఉజ్జాయింపుకి 9 సన్నివేశాలు చూపిస్తున్నాను. ఈ 9 సన్నివేశాల్లో కూడా యేసు ప్రభుని ఆరాధిస్తే ఆయన వద్దని చెప్పలేదు. యాకోబు, యోహాను తల్లి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం ఆరాధించింది, వద్దని చెప్పలేదు. గెరాసేనలో అపవిత్రాత్మ పెట్టినవాడు, ఆ సన్నివేశంలో దెయ్యాలు దేవుణ్ణి ఆరాధించారు, వద్దని చెప్పలేదు. పుట్టుగుడ్డువాడు దేవుణ్ణి ఆరాధించారు, యేసుప్రభుని, వద్దని చెప్పలేదు. శిష్యుడైన తోమ నా దేవా నా ప్రభు అన్నాడు, వద్దని చెప్పలేదు. సమాధి దగ్గర స్త్రీలు ఆయన్ని ఆరాధించారు, వద్దని చెప్పలేదు. కనాను స్త్రీ ఆయన్ని ఆరాధించారు, వద్దని చెప్పలేదు. ఆయన శిష్యులు ఆయన్ని ఆరాధించారు. కుష్టి రోగి ఆయన్ని ఆరాధించాడు. ఒక అధికారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, 9 సన్నివేశాల్లో యేసు ప్రభు వారు ఆరాధనని అంగీకరించారు. మరి యేసయ్య యూదుడు కదా, ఆరాధన ఎందుకు అంగీకరించాడు? ఆయనకి తెలియలేదా? ఆయన యూదుడు కాదా? ఆయనకి తెలుసు కదా దేవుడిని తప్పించి ఎవరిని ఆరాధించకూడదని. కాబట్టి ఆయన నన్ను ఆరాధించవచ్చు, నన్ను ఆరాధించండి అనే మాట చెప్పడమే కాదు, ఈ మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. చాలా తీవ్రమైనటువంటి మాటలు యేసుప్రభు వారు చెప్తారు. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని. చూడండి మీరు, తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రితో సమానమైనటువంటి గౌరవాన్ని కోరాడు. నేను అర్హుణ్ణి అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు తన మాటలు తండ్రి మాటలతో సమానం చేసుకున్నాడు. ఆకాశమును భూమియును గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి 24:35. దీంట్లో ఏం చెప్తున్నాడు? నా మాటలు శాశ్వతం. శాశ్వతమైన మాటలు మాట్లాడగలిగే దేవుడు ఒక్కడే. యోహాను 12:48, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేనే అంతిమ జడ్జిని అని యేసుప్రభు వారు అక్కడ చెప్తున్నాడు. తన మాటల్ని దేవుని మాటలతో సమానము చేశాడు. తన నామములో ప్రార్థించమని శిష్యులకి చెప్పాడు. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. క్విక్గా చెప్తున్నాను, అంటే మార్నింగ్ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను కదా, అందుకని క్విక్గా మీకు చెప్పి తర్వాత సెషన్స్లోకి మీకు వెళ్ళిపోతాను. ఇది యూజువల్గా చెప్పాలంటే 1.5 hours పట్టుద్ది. మేబీ నేను ఒక హాఫ్ అన్ అవర్, మేబీ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో పూర్తి చేసి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక మీకు వివరిస్తాను. అయితే నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను? ఆయన ప్రవచనాల ద్వారా వచ్చాడని చెప్పాను. రెండోది, ఆయన ఈ లోకములో ప్రవేశించిన విధానం ప్రత్యేకమైనదని చెప్పాను. మూడోది, పవిత్రంగా జీవించాడని చెప్పాను. నాలుగోది, మానవుడికి రక్షణ కలిగించడానికి చనిపోయాడని చెప్పాను. ఐదోది, ఆయన మరణం మన కోసమే అంటానికి పునరుద్ధానం గురించి మీతో మాట్లాడాను. ఆరోది, ఆయన విషయం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభువారు దేవుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దానికి మీకు రుజువులు ఇస్తూ ఉన్నాను. ఒకటి, ఆయన్ని ఆరాధించారు. రెండోది, ఆయన
తనని దేవునితో తండ్రితో సమానంగా చూపించుకున్నాడు. 3 తన నామములోనే ప్రార్థన చేయమని అడిగాడు. యేసు ప్రభువారు ఈ విధంగా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. 40 రోజులు శిష్యులతో గడిపిన తర్వాత పరలోకమునకు ఆరోహణమయ్యాడు. 40వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు. ఎందుకు ఆరోహణమయ్యాడు? మొదటిది పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ తర్వాత ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవులు చేసినటువంటి పాపానికి వెల చెల్లిచ్చేసి ఆ తర్వాత శిష్యులందరికీ మీరు వెళ్ళి సర్వలోకంలో చెప్పమని ఆదేశాలు ఇచ్చేసి పరలోకంలోకి వెళ్ళిపోయి ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని పరిశుద్ధాత్మని పంపిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మని చేసే పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని ప్రతి మానవుడి జీవితంలో ఆయన ఆపాదించుకుంటూ వెళ్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. పంపించింది తండ్రి, చనిపోయింది కుమారుడు. చనిపోయిన కుమారుడు యొక్క రక్షణ వార్తను ప్రపంచానికి అవగాహనలోకి తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు 3 పాత్రలు. తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు. కుమారుడు తాను చేయాల్సిన పని ముగించి పరిశుద్ధాత్ముని పంపించాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి కుమారుడు చేసినటువంటి కార్యాన్ని మన జీవితంలో ఆపాదిస్తాడు. తండ్రి పక్కన కుమారుడు కూర్చుంటాడు కదా, పరిశుద్ధాత్ముడిని ఆయన అక్కడ పంపించాడు. ఇది మొదటిది. రెండోది మన కోసం స్థలము సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, మూడోది మన కోసం ఉత్తరవాదిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా అంటే మనము చేసేటువంటి ప్రార్థనలు కుమారుడి నామములో కదా, కుమారుడి దగ్గరికి వెళ్తాయి కదా. కుమారుడు మన తరపున తండ్రితో మాట్లాడతాడు. మన ఉత్తరవాది, మన లాయర్, మన ప్లీడర్, మన తరపున వకీల్గా తండ్రి దగ్గర ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన నిత్య వకీల్, నిత్య ఉత్తరవాది, నిత్య యాజకుడు, ప్రధాన యాజకుడు. తండ్రి కుడిపార్శాన్న ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వారి పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉంటాడు. క్రైస్తవులుగా మనకున్నటువంటి 2 అద్భుతమైనటువంటి సహాయాలు చెప్తాను. 2 అద్భుతమైన సహాయాలు. మన గుండెల్లో ఉండే ఒక సహాయము, పరలోకములో ఉండేటువంటి ఒక సహాయం. మన గుండెల్లో ఉండేదేమో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనలో ఉండి మనకు సహాయం చేస్తాడు. ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. రెండోది పరలోకములో తండ్రి కుడిపార్శాన్న కుమారుడు మన ఉత్తరవాదిగా కూర్చుంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకి ధైర్యాన్ని ఇస్తే కుమారుడితే చెప్పుకుంటాం, మనం కుమారుడి ద్వారా తండ్రికి చెప్పుకుంటాం. అప్పుడు ఇక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు, అక్కడి నుంచి కుమారుడు తండ్రి దగ్గరికి మనకు విజ్ఞాపనలు అందించే వాళ్ళుగా ఉంటున్నారు. మీ క్లారిటీ వచ్చిందా? కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను అనే ఆ భయాన్ని పెట్టుకోవద్దు. మీరు పరిశుద్ధాత్ముని అడగండి. ప్రార్థనకు మోకరించినప్పుడు దీర్ఘకాల ప్రార్థనలు చేసేవాళ్ళు ఈ విధంగా అడగండి, పరిశుద్ధాత్ముడా మీరు నాకు కావాలి, ఈ సమయంలో మీరు నాకు సహాయం చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో మీరు నాకు నేర్పించాలి, మీరు నాలో ఉండి నన్ను నడిపించాలి. ఇది మీరు అడగండి. అడిగితే ఆయన సహాయం చేస్తాడు. రెండోది ఏంటంటే, ప్రభా యేసయ్యా నువ్వు నా ఉత్తరవాది కదా, తండ్రి కుడిపార్శాన కూర్చున్నావు కదా, నీతో నేను చెప్పుకుంటున్నాను, తండ్రి దగ్గర నా విజ్ఞాపన అందించు అని కుమారుని మనం అడగాల్సిన బలమే ఉన్నాం. ఇక మూడోది మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన. తండ్రి కుడిపార్శాన కూర్చొని ఆయన సంఘాన్ని కడుతున్నాడు. సంఘం ఎవరిది? యేసయ్యది. కట్టేది ఎవరు? యేసయ్య. ఆయన కట్టుకుంటున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. అయితే యేసు ప్రభు యొక్క విశిష్ట సేవ ఇది. ఏంటి ఆ సేవ అంటే ఉత్తరవాదిగా ఉండటం అనే దాంట్లో 3 వచనాలు మీకు చూపిస్తాను. ఇవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది. రోమా 8:34 మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. కాబట్టి ఈ లోకంలోకి వచ్చాడు, నీకోసం సిలువ మీద చనిపోయాడు. అక్కడితో అయిపోలా. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని రక్షించబడినటువంటి తన బిడ్డలు, తన సరక్తమిచ్చి కొన్నటువంటి తన బిడ్డల కోసం
అనుక్షణము అనుదినము తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త వినండి, రక్షింపబడినటువంటి మనము, పరలోకము కోసం సిద్ధపరచబడుతున్నటువంటి మనము, దేవుడు మనల్ని తన కోసం ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి క్రీస్తు మన కోసము తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము పవిత్రంగా జీవించబద్దులమై ఉన్నాము. మనం పవిత్రంగా జీవించబద్దులమే ఉన్నాం. ఎందుకనంటే స్వరక్తం ఇచ్చుకున్నాడు ఆయన, మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 2వ వచనం, ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. 1 యోహాను 2:1. కాబట్టి పాపం చేస్తే మనం ఎందుకు యేసే దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలండి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. నేను ఇప్పుడు మంచినీళ్ళు ఎందుకు తాగాను? నేను ఇప్పుడు మంచినీళ్ళు ఎందుకు తాగాను? దాహం వేస్తే ఏం చేయాలి? దాహం లోన్ నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? కదా. నా నోరు ఆరిపోయింది, దాహం లోన్ నుంచి వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను? మంచినీళ్ళు తాగాను. బాగుంది కదా. ఇప్పుడు చూడండి, మీరు పాపం చేశారు. పాపం చేస్తే లోన్ నుంచి ఏ విధంగా నోరెండిపోతే దాహం వేస్తుందో, మీరు జాగ్రత్తమేనండి, ఏ విధంగా నోరెండిపోతే దాహం వేస్తుందో, పాపం చేస్తే లోన్ నుండి ప్రతి విశ్వాసికి కలిగేది గిలి. చెప్పండి సరే. మీకు కలగట్లేదంటే అయితే మీరు దున్నపోతులై ఉండాలి, లేకపోతే అవిశ్వాసులై ఉండాలి. క్లారిటీ వచ్చిందా? మళ్ళీ క్లియర్గా చెప్పమంటారా? సరిపోద్దా? అదే అంతదాకా చాలా. దాహం వేస్తే నీళ్లు తాగకపోతే నాకేమొస్తుంది? దగ్గు వస్తుంది. ఇంకెక్కువసేపు అయితే ఏమవుద్ది? కింద పడి చచ్చిపోతాను. అవునా కదా. గిలున్నప్పుడు ప్రార్థన చేయకపోతే ఇంకా దేవుడికి దూరం అయిపోతావు. అర్థమైందా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గోప మీద కొడతాడు. ఒక మనిషిని ఎప్పుడు కొడతారో చెప్పండిరా? శ్రోత పడిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కొడతారు కదా. పాపంలో శ్రోత పడిపోతే కొడతాడు దేవుడు నిన్ను, అప్పుడు లేస్తావని. నిన్ను కొట్టలేదా అంటే రక్షింపడలేదని అర్థం. కొట్టలేదంటే రక్షింపడలేదని అర్థం. గిలి లేదంటే లోన పరిశుద్ధాత్ముడు లేదని అర్థం. సార్ నాకు అసలు ఎప్పుడు గిలి ఉండదంటే నువ్వు మనిషివి కాదని అర్థం. క్లారిటీ వచ్చిందా? అది విషయం. సో కాబట్టి మనకు ఉత్తరవాది కావాలి, అది యేసు ప్రభువారు. ఇక 3వది, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. మనము పాపపు ప్రాయశ్చిత్తం నుంచి తప్పించబడ్డాం. జాగ్రత్త వినండి, మనము పాపపు ప్రాయశ్చిత్తం నుంచి తప్పించబడ్డాం. పాపం వలన వచ్చినటువంటి జీతం ఏంటి? మరణం. అంటే ఏంటి? నరకం. మరణం అంటే ఏంటి ఇక్కడ? పాపం చేస్తే మనం ఏం సంపాదించుకున్నాం? నరకంలో సీటు. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆ నరకంలో సీటు క్యాన్సిల్ అయ్యి పరలోకంలో సీట్ అయింది. మీకు అర్థమైంది కదంటే, నరకంలో సీటు క్యాన్సిల్ అయ్యి పరలోకంలో సీట్ అయింది. అక్కడ దాకా అయింది కదా. ఇప్పుడు పరలోకంలో సీట్ వచ్చింది. కానీ మనలో పాపం ఉందా? ఇంకా ఉంది. ఈ పాపం పోవాలి. ఈ పాపం మీద మనం రోజుకి పెనుగులాటాడి గెలవాలి. దీన్నే పరిశుద్ధపరచబడటం అంటారు. ఏమంటారు? ఈ పరిశుద్ధపరచబడటం అనేది జరగడానికి మనలో ఒక ఆయన్ని పెట్టారు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు మనలో ఉండి. అయితే యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని
ఆయన ఏం చేస్తాడంట చూడండి, హెబ్రీ 7:25. ఈయన అంటే ఎవరు? యేసయ్య తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన, మనము తన ద్వారానే వచ్చాం కదా, రక్షింపబడ్డవారం కదా, విజ్ఞాపన చేయుటకు నిరంతరము. అంటే ఆయన డ్యూటీ టైమింగ్స్ ఏంటి చెప్పండి? 24 గంటలు. వారంలో ఎన్ని రోజులు? సంవత్సరంలో ఎన్ని రోజులు? నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే మీరు పాపం మీద విజయం సాధించట్లేదంటే సాతానికి ఏమని చెప్తున్నారు తెలుసా? మా దేవుడి కంటే నేను చేసే పాపమే గొప్పదని చెప్తున్నారు. చెప్పాల్సిన అవసరంలా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనకేం చెప్తుందంటే, నువ్వు ఏ పాపంకైతే బానిసైపోయావో, ఏ పాపానికి సంకెళ్ళలో ఉన్నావో దాని నుంచి బయటికి తీసుకురాగలిగేటువంటి శక్తిమంతుడు ఆయన మన యొక్క ఉత్తరవాది. నేను మీకు చూపించే బొమ్మలు కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మనది చిన్న చెయ్యి, అక్కడ తండ్రి చెయ్యి, మధ్యలో సిలువ ఉన్నదే అది యేసు ప్రభువారు. 2 చేతుల్ని కలపడానికి మధ్యలో ఉన్నటువంటి వాడు ఆయన అన్నమాట.